హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏం చేయాలో తెలియనప్పుడు చాలా ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో మనం ఈ స్పాంజ్ దోశ అనేది రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కప్ అటుకులని ఒక బౌల్లోకి అయితే తీసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ కడిగిన అటుకులని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ సుజీ అంటే బొంబాయి రవ్వ, దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాము. తర్వాత 1 కప్ పెరుగు కూడా తీసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వాటర్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సోడా ఉప్పుని అయితే వేసుకొని, అదే అండి బేకింగ్ సోడా, ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా నాననిద్దాము. అలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము. ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా 2 గంటల పిండిని అయితే వేసుకున్నాను. మనం ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, దీన్ని కొంచెం మందంగానే ఉంచుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీన్ని తీసేసుకోవటమేను. చూడండి, మళ్ళీ మిగతా దోశలన్నిటినీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మీరు కావాలంటే రెండో వైపుకి కాల్చొచ్చు, లేదంటే అదే విధంగా కూడా ఉంచవచ్చు అండి. చూడండి, నేను ఇట్లా మనం కావాలంటే ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒకవైపు ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు అండి. అంతే అండి, 15 నిమిషాల్లో మనకి ఇన్స్టెంట్గా స్పాంజ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్.